హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నంబర్ సిస్టమ్ సంఖ్యామానం గురించి తెలుసుకుందాం. సంఖ్యలు లేని జీవితాన్ని మనం ఊహించుకోలేము. వీటి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి ఉపయోగాలను అనుసరించి మనం లెక్కించే సంఖ్యల నుంచి చాలా రకాల నెంబర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు వీడియోలో నెంబర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఇలా మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ కౌంట్ చేస్తూ ఉంటే మనకు సాధారణంగా వచ్చే నెంబర్స్ ఏంటి? 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఇలా మనం న్యాచురల్గా కౌంట్ చేసేటప్పుడు వచ్చే నెంబర్స్ని మనము సహజ సంఖ్యలు అంటాం. ఈ సహజ సంఖ్య సమితిని ఎన్ చేత సూచిస్తారు. న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఉంది కదా, సో దీని చేత ఈ న్యాచురల్ నెంబర్స్ని అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎన్ ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ సో ఆన్. మనం కౌంట్ చేసేటప్పుడు యూజ్ చేసేది ఫస్ట్ 1 కదా ఫ్రెండ్స్. న్యాచురల్ నెంబర్స్ యొక్క సెట్ అనేది 1తోని స్టార్ట్ అవుతుంది. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం S1 ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఈ ఫార్ములాని జర్మన్ గణిత శాస్త్రవేత్త అయిన కార్ల్ ఫెడరిక్ గాస్ తన 10వ సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫార్ములా చూద్దాం. ఇక్కడ ఎన్ అనేది మనకు న్యాచురల్ నెంబర్ సెట్ని తీసుకోవచ్చు అనమాట. 1 2 3 4 అండ్ సో ఆన్. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అంటే నేను మొదటి 4 సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? సిగ్మా 4 ఈక్వల్స్ టు 4 ఇంటూ ఇక్కడ ఎన్ ప్లేస్లో 4 రాసేయండి. అండ్ అగైన్ ఎన్ ప్లేస్లో 4 ప్లస్ 1/2. ఎస్, 2 2 2 4 అండ్ 2 ఇంటూ 5 10. మొదటి 50 సహజ సంఖ్యల మొత్తం అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఈజీ అయిపోతుంది. చూడండి, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఇది ఈజీ అయిపోతుంది. అలా 1 + 2 + 3 + 50 వరకు కౌంట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఫార్ములాస్ ఎప్పుడైనా ప్రాబ్లం తీసుకునే టైంని తక్కువ చేయడానికే మనం యూజ్ చేస్తాం. మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం S2 ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ స్క్వేర్ వెన్ ఎన్ ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n + 1/6. ఇది మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ ఎలా అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలా. నెక్స్ట్, మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం S3 ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ క్యూబ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. S3 ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 స్క్వేర్ బై 4 ఇలా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని సింప్లిఫై చేసి సింపుల్గా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా ఎన్. మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం మరియు మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తాన్ని మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట గారు ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 3 ఫార్ములాస్కి మనకు ఒక రిలేషన్ అంటూ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటంటే 9s2 స్క్వేర్ ఈక్వల్స్ టు S3 ఆఫ్ 1 + 8s1. పూర్ణాంకాలు. పూర్ణం అంటే హోల్. చూడండి, ఈ పేరులోనే ఉంది మనకి పూర్ణం అంటే హోల్, 0. ఓకేనా? హోల్ నెంబర్స్. సహజ సంఖ్యలకు 0ను చేర్చగా ఏర్పడు సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. సో మనకి పెద్ద పెద్ద నెంబర్లు రాయడానికి 0 అవసరం ఏర్పడింది. సో కాబట్టి ఏం చేశారంటే ఈ సహజ సంఖ్యల్ని మనం ఎప్పుడైనా ఎలా రాస్తాం? ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం. 1 2 3 4 అండ్ సో ఆన్. 0 అనే సంఖ్యకు వాల్యూ ఉందా? లేదు. కాబట్టి అది 1 కన్నా ఖచ్చితంగా చిన్నదే అయి ఉంటుంది. కాబట్టి 0ని 1 ముందు చేర్చడం జరిగింది. ఇప్పుడు ఇది మనకి హోల్ నెంబర్ సెట్ అవుతుంది. పూర్ణాంక సమితిని డబ్ల్యూతో సూచిస్తాం. హోల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నామండి, అంతే. W ఈక్వల్స్ టు
0, 1, 2, 3 అండ్ సో ఆన్. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. అంటే ఈ హోల్ నెంబర్ సెట్లో ఆల్రెడీ ఇవి న్యాచురల్ నెంబర్సే కదా. న్యాచురల్ నెంబర్స్కి మనము జీరోని చేర్చితే మనకి హోల్ నెంబర్స్ అయ్యింది. కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. బట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. ఎందుకంటే పూర్ణాంకాల్లో మనకి ఎక్స్ట్రా 0 ఉంది. కానీ ఈ 0 అనేది ఎన్కి చెందుతుందా, న్యాచురల్ నెంబర్స్కి చెందుతుందా? చెందదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలని ఐతో రిప్రజెంట్ చేయొచ్చు కదా, జెడ్తో ఎందుకు రిప్రజెంట్ చేశారు అనే డౌట్ మనకి రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే పూర్ణ సంఖ్యలు జెడ్ అనే అక్షరంతో సూచించడానికి గల కారణం జర్మన్ భాషలోని జెహ్లెన్ అనే పదం, దానికి అర్థం సంఖ్యలు. దీన్ని మొదటిసారిగా జర్మన్లు ఉపయోగించారు. జర్మన్లు సంఖ్య వ్యవస్థని డెవలప్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళే ఈ పూర్ణ సంఖ్యల్ని మొదటగా జెడ్తోని సూచించడం జరిగింది. దానికి అర్థం జెహ్లెన్ అంటే సంఖ్యలు. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నాను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నా, వీటి మూడింటిని కలిపి మనం పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్య సమితిని జెడ్ లేదా ఐతో సూచిస్తారు. జెడ్ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ జర్మన్లు జెడ్ అనే లెటర్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇంటీజర్స్ ఐతోని కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు. చూద్దాం. జెడ్ ఈక్వల్స్ టు నెగటివ్ నెంబర్స్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి నెగటివ్ నెంబర్స్, ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్. ఎందుకంటే ఈ 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవి డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్. 0 అనేది పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్కి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఇది మధ్యలో ఉంటుందన్నమాట. ఈ 0కి రైట్ సైడ్ ఉన్నవి పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి, ఈ 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి నెగటివ్ ఇంటీజర్స్ అవుతాయి. క్రీస్తు శకం 598-670 కాలానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు మొదటిసారిగా ఒక ప్రత్యేక గుర్తు మైనస్ని ఉపయోగించాడు. అయితే ఈ మైనస్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన బ్రహ్మగుప్తుడు దీనిని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. రుణ సంఖ్యల అవసరాన్ని మొదటిసారిగా తెలియజేసినది గ్రీకు గణిత శాస్త్రవేత్త డయాఫాంటస్. అయితే ఈ రుణ సంఖ్యల అవసరాన్ని మొదటిసారిగా తెలియజేసింది మాత్రం గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన డయాఫాంటస్. మనకి ఎలా ఉపయోగపడతాయండి రుణ సంఖ్యలు? ఏదైనా ఒక ప్రదేశంలో 0 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంది, -°C ఉందని తెలియజేయడానికి యూస్ అవుతుంది. సముద్రం మట్టం నుండి సముద్రం లోతు కనుగొనడానికి, ఇలా చాలా ప్రదేశాల్లో మనకు రుణ సంఖ్యలు అయితే అవసరం ఉంటాయి. ఫస్ట్ మనకి న్యాచురల్ నెంబర్స్ అయినా కౌంట్ చేయడానికి యూజ్ అయినాయి. తర్వాత పెద్ద పెద్ద సంఖ్యల్ని రాయడానికి 0 తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పూర్ణ సంఖ్యలలో నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకు? నెగటివ్ ఇంటీజర్స్ యొక్క అవసరం మనకు ఉంది కాబట్టి ఈ పూర్ణ సంఖ్యల్ని కూడా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఆపిల్ని తీసుకుందాం. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇది అంత హోల్ అండి. హోల్ అంటే 1 అవుతుంది. దీంట్లో మళ్ళీ ఇది హాఫ్, 1/2 అండ్ ఈచ్ పార్ట్ ఏమవుతుంది 1/4. మరి ఈ 1/4 అనేది మనకు తీసుకున్న ఇప్పటి వరకు డిస్కస్ చేసిన నెంబర్స్లో ఉందా? లేదు. కాబట్టి దీన్ని ఇలాంటి నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనకు కొత్త టైప్ ఆఫ్ నెంబర్ అవసరం పడింది. ఇవే మనకి ఏంటంటే అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు p,qలు పూర్ణ సంఖ్యలై q ≠ 0 అయిన p/q రూపంలో రాయగల సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అంటారు. p/q రూపంలో. అండ్ ఇక్కడ q అనేది 0 అయ్యి ఉండకూడదు. అకరణీయ సంఖ్యా సమితిని q చేత సూచిస్తాం. q = p/q వేర్ p,q బిలాంగ్స్ టు z. p,qలు పూర్ణ సంఖ్యలు కదా, మరియు q ≠ 0. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. 2/5 p,qలు ఇక్కడ మనకి ఏమవుతున్నాయి?
p ప్లేస్లో 2 ఉంది, q ప్లేస్లో 5 ఉంది. ఇవి రెండు పూర్ణ సంఖ్యలు అవుతున్నాయి. ఎస్. అండ్ q అనేది మనకు 0 అయిందా? q నాట్ ఈక్వల్స్ టు 0 కాలేదు కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5/0. ఎస్. ఇక్కడ p, qలు పూర్ణ సంఖ్యలే, కాకపోతే మనకు హారంలో ఏముంది ఫ్రెండ్స్? 0 ఉంది. q ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు. 1/2. 1ని 2 చేత భాగించాలి. 1. చూడండి ఇక్కడ మళ్ళీ పాయింట్ వచ్చింది. 10లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 2 5s 10. ఇది దశాంశ సంఖ్య, అంతమయ్యే దశాంశం. అలానే 1/3 చూద్దాం. 1ని 3తోని డివైడ్ చేయాలి. 0 1. అగైన్ 1 వచ్చింది రిమైండర్. అగైన్ 3. అగైన్ 3 టైమ్స్. అగైన్ 10. సో ఇలా చేసుకుంటూ పోతే మనకి ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. అంతం కాని దశాంశం. ఎలాంటి దశాంశం? అంతం కాని దశాంశం, కానీ ఒక నెంబర్ అనేది చాలా టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం. ఈ నెంబర్ అనేది మనకి, ఈ దశాంశం అనేది మనకు అంతం అవ్వట్లేదు కానీ ఆవర్తనం అవుతుంది. ఇలాంటి వాటిని అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అంటాం. రెండు భిన్నాలు మనకు అకర్ణీయ సంఖ్యలు అవుతున్నాయి. సో అంతమయ్యే దశాంశం మరియు అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అనేటివి మనకి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఇలా కాకుండా ఇంకొక టైప్ నెంబర్ కూడా ఉంటుంది. అది ఏంటంటే అంతం కానీ ఆవర్తితం కానీ దశాంశం. నెంబర్సే కాకుండా మనకు పై ఉంటుంది. సో పై ఈక్వల్స్ టు 22/7. p, qలు ఇంటీజర్స్ అవుతున్నాయి అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. కాబట్టి దీన్ని అకర్ణీయ సంఖ్య అనుకుంటాం, కానీ ఇది అకర్ణీయ సంఖ్య కాదు. అప్రాక్సిమేట్గా తీసుకునే ఒక వాల్యూ. ఇది ఎలాంటి సంఖ్య అంటే అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశం. ఇక్కడ వరకు నెంబర్స్ మనం రిప్రజెంట్ చేయడానికి వీలుగా ఉంది. మరి ఇలాంటి నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనకు ఒక టైప్ ఆఫ్ నెంబర్స్ ఉండాలి కదా. వీటినే కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. p/q రూపంలో రాయలేని సంఖ్యల్ని కరణీయ సంఖ్యలు అంటారు. అండ్ ఇంతకుముందు చెప్పిన విధంగా అంతం కానీ ఆవర్తితం కాని దశాంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కరణీయ సంఖ్యలు అనడం జరుగుతుంది. కరణీయ సంఖ్యా సమితిని q' లేదా s చే సూచిస్తాం. సో ఈ కరణీయ సంఖ్యా సమితిని మనం s చే ఎందుకు సూచిస్తాం? మీకు కనుక తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీకు ప్రఖ్యాత గణితవేత్త మరియు వేదాంతి అయిన పైథాగరస్ యొక్క అనునాయులు పైథాగోరియన్లు మొదటిసారిగా అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యల్ని కనుక్కున్నారు. అకర్ణీయ సంఖ్యలు కాకుండా వేరే సంఖ్యలు కూడా ఉంటాయని అనుకుంది పైథాగోరియన్లు. వీటికి కరణీయ సంఖ్యలని పేరు పెట్టారు. వీటికి కరణీయ సంఖ్యలని పైథాగోరియన్లు పేరు పెట్టడం జరిగింది. అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యల్ని కరణీయ సంఖ్యలని పేరు పెట్టింది పైథాగోరియన్లు. √2 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించిన వారు పైథాగోరియన్లు. √2 ఈక్వల్స్ టు 1.414213. ఇక్కడ 4 అనేది రిపీట్ అయింది, కాకపోతే మళ్ళీ దాని వెనుక నెంబర్ 2 వచ్చింది, మళ్ళీ రిపీట్ అవ్వలేదు. అంతం అవ్వట్లేదు, ఆవర్తితం అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి సంఖ్యల్ని మనము కరణీయ సంఖ్యలు అంటాం. ఈ √2 అనేది కరణీయ సంఖ్య అని నిరూపించింది పైథాగోరియన్లు. అండ్ దీన్ని మనం p/q రూపంలో రాయచ్చా? రాయరాదు. ఎందుకంటే ఇది అంతమయ్యే దశాంశం కాదు, అంతమవుతూ ఆవర్తితమయ్యే దశాంశం కూడా కాదు. కాబట్టి దీన్ని p/q రూపంలో రాయలేం. కాబట్టి √2 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. అలానే √3 అండ్ √5 చూడండి, ఈ వాల్యూస్ ఎక్కడ కూడా మనకు రిపీట్ అవ్వట్లేదు అండ్ ఎండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి సంఖ్యల్ని మనం కరణీయ సంఖ్యలు అంటాం. √3,
√5, √6, √10, √11, √12, √13, √14, √15 అండ్ √17లు కరణీయ సంఖ్యలని సైరన్కి చెందిన థియోడరన్ నిరూపించాడు. పై ఈక్వల్స్ టు 22/7. ఈ 22/7 p/q రూపంలో ఉంది అండ్ q అనేది 0కి ఈక్వల్గా లేదు. కాబట్టి దీన్ని మనం అకరణీయ సంఖ్య అనుకుంటాం. కానీ ఇది అకరణీయ సంఖ్య ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కేవలం మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకి సులభంగా ఉండడానికి ఒక అప్రాక్సిమేట్ విలువ తీసుకోవడం జరుగుతుంది. అది 22/7. నిజానికైతే పై ఈక్వల్స్ టు c/d. ఒక వృత్త పరిధి మరియు దాని వ్యాసానికి గల నిష్పత్తినే మనము పై అని అంటాం. పై ఈక్వల్స్ టు 3.140845 నుండి 3.142857ల మధ్య ఉంటుందని ఆర్కిమిడిస్ సవరించారు. ఈ 2 నెంబర్స్ మధ్య ఉంటుందని చెప్పింది ఎవరంటే ఆర్కిమిడిస్. పై విలువను 4వ దశాంశ స్థానం వరకు సవరించి 3.1416గా ఆర్యభట్ట తెలియజేశాడు. పై విలువ 4వ దశాంశ స్థానం వరకు సవరించింది మన భారతీయుడైన ఆర్యభట్ట. అండ్ ఆ సవరించిన నెంబర్ ఏంటంటే 3.1416. పై విలువను 3.1255గా భాస్కరాచార్యుడు సవరించారు. పై దినోత్సవం మార్చి 14వ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టినరోజు కూడా ఉంది. మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. p ఒక ప్రధాన సంఖ్య అయిన √p ఒక కరణీయ సంఖ్య అగును. ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి ఫ్రెండ్స్ మనకు 2, 3, 5, 7. సో ఇవి p ఒక ప్రధాన సంఖ్య అయిందనుకోండి, వాటికి రూట్ చేస్తే అదొక కరణీయ సంఖ్య అవుతుందని చెప్తున్నారు. ఇది టెట్ జూన్ 2011లో అడగడం జరిగింది. √2, √3, √5 అండ్ పై ఇవన్నీ మన కరణీయ సంఖ్యలు అవుతాయి. ఇంతకుముందు చూసాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వీటి వాల్యూ అంతం అవ్వట్లేదు, ఆవర్తితం అవ్వట్లేదు కాబట్టి ఇవి. అండ్ చూడండి, ఇవన్నీ తీసుకున్న నెంబర్స్ అన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఏమవుతున్నాయి, మనకి రూట్ చేస్తే కరణీయ సంఖ్యలు అవుతున్నాయి. నెక్స్ట్, n ఒక సంపూర్ణ వర్గం కానీ సహజ సంఖ్య అయితే √n అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సంపూర్ణ వర్గం కానీ సహజ సంఖ్య తీసుకుందాం. సపోజ్ √8 తీసుకున్నాం అనుకోండి, ఇది సంపూర్ణ వర్గ సంఖ్య అవుతుందా? కాదు. కాబట్టి ఇది కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పటివరకు మనం నేర్చుకున్న నెంబర్స్ అన్నీ కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటాం. వీటిని రిప్రజెంట్ చేయడానికి కొత్త టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయి. అవేంటి? వాస్తవ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల్ని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యల్ని కలిపి వాస్తవ సంఖ్యలు అంటాం. వాస్తవ సంఖ్యా సమితిని R చేత సూచిస్తాం. ప్రతి వాస్తవ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య లేదా కరణీయ సంఖ్య అవుతుంది. ఖచ్చితంగా మనం తీసుకున్న వాస్తవ సంఖ్య ఏదైనా అది అకరణీయ సంఖ్య అయినా కావచ్చు లేదా కరణీయ సంఖ్య అయినా కావచ్చు. అకరణీయ సంఖ్య కానిది కరణీయ సంఖ్య అవుతుంది కదా, కాబట్టి వీటి రెండింటిని కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటాం. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. వీటన్నిటిని వాస్తవ సంఖ్యల్ని న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే మనకి హోల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్, హోల్ నెంబర్స్కి నెగటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే అవి ఇంటీజర్స్ అవుతాయి. నెక్స్ట్, అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలు ఏవైతే ఉంటాయో అవి మనకు కరణీయ సంఖ్యలు అవుతాయి. అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల్ని కలిపి ఏమంటున్నాం మనం? రియల్ నెంబర్స్ అంటున్నాం. వాస్తవ సంఖ్యల యొక్క వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. వాస్తవ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య లేదా కరణీయ సంఖ్య అవుతుంది. ఈ ప్రతి వాస్తవ సంఖ్య ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ అయితే అకరణీయ సంఖ్య అయినా కావచ్చు లేదా కరణీయ సంఖ్య అయినా కావచ్చు. ఒక నెంబర్ లైన్ తీసుకుంటున్నాం. 0, 1, 2, 3, -1, -2, -3. ఈ నెంబర్ లైన్ పైన ఉండే ఏదైనా ఒక బిందువు అయితే ఉంటుందో అది ఖచ్చితంగా ఓన్లీ ఏకైక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఒకే బిందువు ఉంటుందన్నమాట. ఇంకా
కాబట్టి దీన్ని రియల్ నెంబర్ లైన్ అని అంటారు. ఖచ్చితమైన వర్గ సంఖ్యకి వర్గమూలం అనేది ఉంటుంది. 4 అనేది సంపూర్ణ వర్గం కాబట్టి దీని వాల్యూ వచ్చేసి మనకి 2 అయింది. ప్లస్ ఆర్ మైనస్ 2 +2 అయినా అనవచ్చు, -2 అయినా అవ్వచ్చు. ఇలా కాకుండా దీంట్లో మైనస్ ఉందనుకోండి, ఇలాంటి సంఖ్యలకి మనకు వర్గమూలం అనేది ఉండదు. మరి అలాంటప్పుడు అలాంటి సంఖ్యల్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? దానికోసం మనకు కొత్త టైప్ ఆఫ్ నెంబర్ వచ్చింది. అదేంటంటే కల్పిత సంఖ్యలు. రుణ సంఖ్యల వర్గాలు కనుక్కునేటప్పుడు ఏర్పడే సంఖ్యల్ని కల్పిత సంఖ్యలు అంటారు. దీనికి వర్గమూలం మనం కనుక్కోలేమని చెప్తున్నాం కదా, ఇలాంటి వర్గాలు కనుక్కునేటప్పుడు ఏర్పడే సంఖ్యలనే మనము కల్పిత సంఖ్యలు అంటాం. కల్పిత సంఖ్యల్ని iతో సూచిస్తారు. సో కల్పిత సంఖ్యల్ని మనం iతో సూచిస్తాం. i = (-1). ఇప్పుడు ఇక్కడ మనం (-4)ని ఎలా రాయొచ్చు? -1 × 4 -1 × √4. చూడండి, ఇక్కడ (-1) అంటే ఏంటి? ఇక్కడ i అండ్ (4) = 2. వీ కెన్ రైట్ ఇట్ as 2i. రుణ సంఖ్యల వర్గాలను అయితే కనుక్కో. కల్పిత సంఖ్యల్ని ఇంగ్లీష్లో అయితే ఇమాజినరీ నెంబర్స్ అంటారు లేదా ఊహ సంఖ్యలు అంటారు. సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్. వాస్తవ సంఖ్యలను, కల్పిత సంఖ్యలను ప్రాథమిక గణిత చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్లచే కలిపిరాయగా ఏర్పడే సంఖ్యలు సంకీర్ణ సంఖ్యలు అంటారు. మనం ఇప్పటివరకు నేర్చుకున్న రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ని మన చతుర్విధ ప్రక్రియలైన ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బైలచే కలిపి రాయడాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. సంకీర్ణ సంఖ్యా సమితిని Cచే సూచిస్తారు. C = a + ib వేర్ a, b belongs to R మరియు i = (-1). ఇక్కడ a, bలు అనేవి మనకు వాస్తవ సంఖ్యలు అవుతాయి అండ్ i అనేది ఇమాజినరీ నెంబర్. సంకీర్ణ సంఖ్యలు ఇప్పుడే చూసాం కదా ఫ్రెండ్స్. సంకీర్ణ సంఖ్యల్ని వాస్తవ సంఖ్యలు మరియు కల్పిత సంఖ్యలని చతుర్విధ ప్రక్రియల చేత కలిపి రాయడాన్ని సంకీర్ణ సంఖ్యలు అంటారు. అగైన్ వాస్తవ సంఖ్యలు అనేవి అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల యొక్క సముదాయం. అకరణీయ సంఖ్యలు భిన్నాలు మరియు పూర్ణ సంఖ్యలు. ప్రతి పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. పూర్ణ సంఖ్యల్లో ఏముంటాయి ఫ్రెండ్స్? రుణ సంఖ్యలు మరియు పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే 0 మరియు ధనపూర్ణ సంఖ్యలు, రుణపూర్ణ సంఖ్యలు కలిపితే పూర్ణ సంఖ్యలు వస్తుంది. పూర్ణాంకాలు ఎలా వస్తాయి? సహజ సంఖ్యలకు 0ని చేర్చితే పూర్ణాంకాలు అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.